పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. 18వ సామాన్య ఆదివారం. దైవిక తృప్తి, ఎడతెగని క్రీస్తు ప్రేమ అన్న అంశాన్ని గురించి భక్తిగా ధ్యానం చేసుకుందాం. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు ఒక విలాసవంతమైన రాజకుమారి దేవుని అపారమైన ప్రేమను రుచి చూసి ఈ లోక భాగ్యాలను విడిచిపెట్టి దీనులకు ఎలా సేవకురాలిగా మారిందో ఆ సజీవ సాక్ష్యాన్ని ఇప్పుడు స్మరించుకుందాం. ఆమెనే తిరుసభ ఎంతో భక్తితో కొనియాడే పునీత హంగేరీ దేశపు ఎలిజబెత్ అమ్మ. హంగేరీ దేశపు రాజకుటుంబంలో జన్మించిన ఎలిజబెత్ గారికి ఈ లోకంలో ఉన్న సమస్త వైభవాలు, సంపదలు, రుచికరమైన రాజభోజనాలు అన్నీ అందుబాటులో ఉండేవి. ఆ లోక సంబంధమైన ఐశ్వర్యం ఆమె ఆత్మకు నిజమైన తృప్తిని ఇవ్వలేకపోయింది. దేవుని వాక్యం అనే అమూల్యమైన ఆహారాన్ని రుచి చూసిన ఆమె ఈ లోకపు ఆడంబరాలను ప్రక్కన పెట్టి పేదలకు, ఆకలితో అలమటించే వారికి స్వయంగా అన్నం వడ్డించటం ప్రారంభించాడు. తన భర్త మరణించిన తరువాత రాజభవనాన్ని విడిచిపెట్టి ఒక సామాన్యమైన ఆసుపత్రిని నిర్మించి రోగుల పాదాలను కడుగుతూ పరమదీనురాలిగా జీవించారు. రాజభోగాల కంటే క్రీస్తు ప్రేమలోనే ఆమెకు నిజమైన ఆత్మీయ సంతృప్తి లభించింది. పునీత ఎలిజబెత్ గారి జీవితం మనకు నేర్పించే పాఠం ఏమిటి అంటే, ఈ లోక సంబంధమైన వస్తువులు మన శరీర ఆకలిని తీర్చగలవు, కానీ మన ఆత్మకు నిజమైన తృప్తిని మరియు ఎడతెగని శాంతిని కేవలం క్రీస్తు ప్రేమ మాత్రమే ఇవ్వగలదు అని మనం నేర్చుకోవాలి. ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభు 5,000 మందికి పైగా ప్రజల ఆకలిని తీర్చిన అద్భుతం ద్వారా మనకు సరిగ్గా ఇదే గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుని అపారమైన ప్రేమ, దేవుని అపారమైన కరుణను, రక్షణను అనుభూతి చెందడానికి కావలసిన 3 ప్రాముఖ్యమైన సత్యాలను ఈరోజు మనం లోతుగా ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. అవే: 1, ఉచితమైన దైవిక విందు మరియు ఆత్మీయ తృప్తి. 2, ఎడతెగని క్రీస్తు ప్రేమ మరియు శ్రమలపై విజయం. 3, క్రీస్తు కరుణా హృదయం మరియు 5 రొట్టెలు 2 చేపల అద్భుతం. ముందుగా ఉచితమైన దైవిక విందు మరియు ఆత్మీయ తృప్తిని గురించి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-2 వచనాలలో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు: దప్పికగొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు, ధనము లేని వారు వచ్చి ధాన్యము గొని ఆరగింపుడు. ధనమియ్యకయే ద్రాక్ష సవమును పాలను కొనుడు. ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా. మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును, మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు అని వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరులారా, ఈరోజు మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీ ఆత్మ తృప్తి కోసం మీరు లోకపు ఆశలను వెతుకుతూ ఉన్నారా, లేక దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నారా? ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మానవాళికి ఒక ఉచితమైన, అమూల్యమైన ఆత్మీయ విందును ప్రకటిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ప్రతిదానికి ఒక ధర ఉంటుంది. డబ్బు లేనిదే ఏదీ దొరకదు. కానీ దేవుడు ఇచ్చే రక్షణ, శాంతి మరియు జీవజలం కేవలం విశ్వాసంతో అడిగితేనే ఉచితంగా లభిస్తాయి. మానవుడు తన ఆత్మకు తృప్తిని ఇవ్వలేని లోక సంబంధమైన ధన వ్యామోహం, సుఖాల కోసం తన శక్తిని, తన జీవితాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించి ఆయన మార్గంలో నడిచినప్పుడే మన ఆత్మకు పరిపూర్ణమైన దైవిక తృప్తి లభిస్తుంది. దేవుడు తన బిడ్డల ఆకలిని, దప్పికను ఏ విధంగా అద్భుతంగా తీరుస్తారో పరిశుద్ధ గ్రంథంలోని అనేక గొప్ప సంఘటనల ద్వారా మనం గ్రహించవచ్చు. నిర్గమకాండం 16 మరియు 17 అధ్యాయాల ప్రకారం ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారికి ఎలాంటి ఆహారం, నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆకలితో అలమటించిన తన ప్రజల కొరకు దేవుడు ఆకాశము నుండి మన్నా అనే దేవదూతల ఆహారాన్ని కురిపించారు. అలాగే హోరేబు కొండ వద్ద ఎండిపోయిన బండ నుండి సజీవమైన నీటి ఊటను రప్పించి వారి దప్పికను తీర్చారు.
ఈ లోకం అరణ్యం లాంటిదే కావచ్చు, కానీ దేవుడు తన ప్రజలను ఆకలితో అలమటింపనివ్వడు. అలానే మరొక సంఘటన రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తాం. దేశంలో ఘోరమైన కరువు వచ్చినప్పుడు దేవుడు తన సేవకుడైన ఏలియా ప్రవక్తను కెరీతు వాగు దగ్గర దాచి ఉంచారు. అక్కడ మానవులెవ్వరూ లేకపోయినప్పటికీ దేవుడు ఉదయం పూట అలానే సాయంకాలం ముందు కాకుల ద్వారా రొట్టెను మాంసమును అతనికి పంపి వాగు నీటి ద్వారా ఆ ప్రవక్తను పోషించారు. దేవుని నమ్ముకున్న వారికి కొరత అనేది ఉండదు. దేవుడు ఇచ్చే ఆత్మీయ తృప్తిని గురించి 107వ కీర్తన 9వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది. దాహము గొనిన వారి దప్పిక తీర్చును, ఆకలి కొన్న వారికి మేలి వస్తువులను ఒసగును అని చెప్తూ ఉంది. అలానే యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి గొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పిక గొనడు అని. శరీరానికి ఆహారం ఎలాగో మన ఆత్మకు యేసు ప్రభు అలా జీవాహారమై ఉన్నారు. ఈ లోకపు సుఖాలు తాత్కాలిక తృప్తిని మాత్రమే ఇస్తాయి, కానీ యేసు ప్రభువును మన హృదయంలోనికి స్వీకరిస్తే మనకు నిజమైన నిత్య ఆత్మీయ తృప్తి లభిస్తుంది. ఈరోజు మనం మన హృదయాలను పరీక్షించుకుందాం. పునీత ఎలిజబెత్ గారి వలె ఈ లోకపు ఆడంబరాల వెనుక పరుగెత్తకుండా దేవుని వాక్యం అనే అమూల్యమైన ఆహారంతో మన ఆత్మలను సంతృప్తి పరుచుకుందాం. మన ప్రసంగంలోని 2వ అంశంగా ఎడతెగని క్రీస్తు ప్రేమ మరియు శ్రమలపై విజయాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35 మరియు 37 వచనాలలో అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటూ ఉన్నారు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ, కష్టము, హింస, క్షామము, వస్త్రహీనత, ప్రమాదము, యుద్ధము, మరణము కానీ అట్లు చేయగలదా? అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలోనూ మనకు ఎక్కువ విజయము కలదు సుమా అని అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పఠనంలో అపోస్తులుడైన పౌలు క్రీస్తు మనపై చూపే ఎడతెగని అచంచలమైన ప్రేమ గురించి విశ్వాసంతో నిండిన మాటలను మనకు బోధిస్తూ ఉన్నారు. మన జీవితాలలో వచ్చే అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, మానవుల నుండి వచ్చే నిందలు లేదా కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు నన్ను మరచిపోయాడు, ఆయన నన్ను ప్రేమించటం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ పౌలు గారు అంటారు, ఈ లోకంలోని ఏ శక్తి కూడా, ఏ కష్టము కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ తాత్కాలికమైనది కాదు, అది సిలువపై తన ప్రాణాన్ని సైతం ఇచ్చిన నిత్యమైన ప్రేమ. ఆ ప్రేమే మనకు శ్రమలను ఓర్చుకునే ధైర్యాన్ని, వాటిపై సంపూర్ణ విజయాన్ని మనకు ప్రసాదిస్తుంది. కష్టకాలంలోనూ దేవుని ప్రేమను నమ్మి విజయం సాధించిన కొన్ని గొప్ప జీవితాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ముఖ్యంగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం దేవునిపై ఉన్న విశ్వాసం కారణంగా దానియేలు ప్రవక్త శత్రువుల కుట్రలకు బలి అయి సింహాల బోనులో పడవేయబడ్డాడు. ఆ భయంకరమైన ఉపద్రవం, మరణ భయం కూడా దానియేలును దేవుని ప్రేమ నుండి వేరు చేయలేకపోయాయి. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించి దానియేలుకు శ్రమలపై అత్యద్భుతమైన విజయాన్ని అనుగ్రహించారు. అలానే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం ప్రకారం క్రీస్తు సువార్తను ప్రకటించినందులకు స్టెఫాను గారిని యూదులు రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు ఆ హింస, ఆ ఖడ్గం ఆయనను అధైర్యపరచలేదు. ఆయన పరలోకం వైపునకు చూస్తూ తనను ప్రేమించిన క్రీస్తు మహిమను చూశారు. తను రాళ్లతో కొడుతున్న శత్రువులను సైతం క్షమిస్తూ క్రీస్తు ప్రేమకు సజీవ సాక్షిగా నిలిచి అమరుడయ్యాడు. దేవుని అచంచలమైన ప్రేమను గురించి రోమీయులకు రాసిన లేఖ 38, 39 వచనాలలో పౌలు గారు అత్యద్భుతమైన నిశ్చయతను మనకు ఇస్తూ ఉన్నారు. మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువును, జీవము, దేవదూతలు లేక ఇతర పాలకులు, ఇక్కడ ఉన్నవి, రానున్నవి, శక్తులు, పైలోకము, అధోలోకము, సృష్టిలో మరేది వేరు చేయజాలదు అనుట నాకు నిశ్చయమే అని పౌలు భక్తుడు అంటాడు.
మరణం కూడా క్రైస్తవుడిని దేవుని ప్రేమ నుండి వేరు చెయ్యలేదు. ఎందుకంటే మరణం తరువాత మనం మరింతగా క్రీస్తు ప్రేమలో జీవిస్తాం. అలాగే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. స్త్రీ తన పసికందును మరచిపోవునా, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా. ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రము నిన్ను మరువను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో తల్లి ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు. కానీ ఒకవేళ తల్లి అయినా తన బిడ్డను మరిచిపోవచ్చునేమో, కానీ పరలోకపు తండ్రి మనలను ఎన్నటికీ మరిచిపోడు, విడిచిపెట్టడు. మన అనుదిన జీవితంలో వచ్చే చిన్న చిన్న శోధనలకు కలవరపడకుండా మనలను హత్తుకొని క్రీస్తు ప్రేమపై ఆధారపడి శ్రమలపై విజయాన్ని సాధిద్దాం. ఇక మన ప్రసంగంలోని 3వ అంశంగా క్రీస్తు కరుణా హృదయం మరియు 5 రొట్టెలు 2 చేపల అద్భుతాన్ని గురించి భక్తిగా ధ్యానిద్దాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 14వ వచనం మరియు 19 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్ల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి అని వ్రాయబడి ఉంది. వారందరూ తిని సంతృప్తి పొందిన తరువాత 12 గంపల నిండా మిగిలిన ముక్కలు ఎత్తారు. నేటి సువార్తలో యేసు ప్రభువు యొక్క కరుణా హృదయాన్ని, ఆయన సర్వశక్తిని మనం చూస్తాం. బప్తిస్మం ఇచ్చే యోహాను మరణ వార్త విని యేసు ఒంటరిగా అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన వెనుక నడిచారు. యేసు తన వ్యక్తిగత దుఃఖాన్ని పక్కన పెట్టి ఆ జనసమూహాన్ని చూసి కనికరపడ్డారు. వారి ఆత్మీయ అవసరాలను, శారీరక అవసరాలను తీర్చారు. శిష్యులు ఆ అరణ్యంలో ప్రజలను వెళ్ళగొట్టమని చెప్పారు. కానీ యేసు వారేమీ వెళ్ళనక్కరలేదు, మీరే వారికి ఆహారాన్ని పెట్టండి అని చెప్పారు. అక్కడ ఒక చిన్న బాలుడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలను యేసు ప్రభువు చేతులలోనికి తీసుకొని తండ్రిని స్తుతించి ఆశీర్వదించి వాటిని విరిచారు. అవి పెరుగుతూనే ఉన్నాయి. వారందరూ తిని సంతృప్తి పొందిన తరువాత ఇంకా 12 గంపలు మిగిలాయి. దేవుని హస్తాలలో మనం ఏ చిన్న వస్తువును పెట్టినా ఆయన దానిని ఆశీర్వదించి విస్తరింపజేసి సమృద్ధిని ప్రసాదిస్తారు. దీనికి పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని అద్భుతమైన సంఘటనలు గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తాయి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం ప్రకారం తీవ్రమైన కరువు కాలంలో సారెఫత్ విధవరాలి వద్ద కేవలం 1 పూటకు సరిపడా పిండి, కొంచెము నూనె మాత్రమే ఉన్నాయి. కానీ ఆమె దైవజనుడైన ఏలియా మాటను నమ్మి దేవుని కార్యానికి ప్రథమ స్థానాన్ని ఇచ్చింది. దేవుని ఆశీర్వాదం వలన ఆ కరువు కాలమంతా ఆమె ఇంట్లోని పిండి తొట్టి ఖాళీ అవ్వలేదు, నూనె బుడ్డి తరిగిపోలేదు. దేవుడు కొద్ది దానిని సమృద్ధిగా మార్చగలరు. మరొక సంఘటన గమనించండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో కానా ఊరి వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ కుటుంబం అవమానపడకుండా యేసు ప్రభువు కరుణించారు. అక్కడ ఉన్న 6 రాతి బాణలలోని నీటిని అత్యంత రుచికరమైన ద్రాక్షారసంగా మార్చారు. యేసు మన జీవితంలో ఉంటే కొరతలు తొలగిపోయి ఆనందం సమృద్ధిగా లభిస్తుంది. దేవుని సమృద్ధిని గురించి మరియు కనికరాన్ని గురించి ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా చెప్తుంది. క్రీస్తు యేసునందలి తన మహిమ ఐశ్వర్యములకు అనుగుణముగా నా దేవుడు మీ అవసరములను అన్నిటినీ తీర్చును అని చెప్తుంది. మనకు ఏది అవసరమో మన పరలోకపు తండ్రికి బాగా తెలుసు. ఆయన కొరతల దేవుడు కాదు. తన మహిమ ఐశ్వర్యము చొప్పున మన శారీరక, ఆత్మీయ అవసరాలన్నిటినీ సమృద్ధిగా తీర్చే దేవుడు ఆయన. అలాగే కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1వ వచనంలో దావీదురాజు పలికినట్లు, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఆ మంచి కాపరి అయిన యేసు ప్రభువు మన జీవితాలను నడిపిస్తూ ఉన్నప్పుడు మనకు ఏ నష్టము, ఏ లేమి కలుగదు. ఆయనే మనలను పచ్చిక గల చోట్లకు నడిపిస్తారు. ఇక మన ప్రసంగాన్ని ముగించుకుందాం. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా
మన ఆత్మీయ అనుదిన జీవితాలకు ఎంతో గొప్ప బలం, ఓదార్పు లభించాయి. యెషయా ప్రవక్త చెప్పినట్లు, ఈ లోకపు వ్యర్థమైన వాటి వెనుక పరిగెత్తకుండా దేవుడు ఉచితంగా ఇచ్చే దైవిక తృప్తిని పొందుకుందాం. అపోస్తులుడైన పౌలు చెప్పినట్లు, ఏ కష్టము మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చెయ్యలేదు. ఆ ప్రేమలోనే మనకు సంపూర్ణ విజయం లభిస్తుంది. పునీత హంగేరీ దేశపు ఎలిజబెత్ గారి వలె మనకున్న దానిలో దేవుని కనికరాన్ని ఇతరులకు పంచుదాం. ఈరోజు మీరు ఏ కొరతతో, ఏ ఆకలితో ఈ దేవుని మందిరానికి వచ్చారు? మీ జీవితంలో అరణ్యం లాంటి శూన్యత కనిపిస్తూ ఉందా? యేసు ప్రభువు మీ వైపు చూస్తూ కనికరపడుతూ ఉన్నారు. ఆ చిన్న బాలుని వలె మీ వద్ద ఉన్న 5 రొట్టెలు 2 చేపలను అనగా మీ చిన్న ప్రార్థనను, మీ కొద్దిపాటి శ్రమను, మీ జీవితాన్ని యేసు ప్రభుని హస్తాలలో పెట్టండి. ఆయన దానిని ఆశీర్వదించి మీ జీవితంలో అద్భుతాన్ని చేసి 12 గంపల సమృద్ధితో మిమ్మలను నింపబోతూ ఉన్నారు. ఈ పవిత్ర దివ్య బలిపీఠం వద్ద మనం ప్రభువు యొక్క శరీర రక్తాలనే దివ్య సత్ప్రసాద రూపంలో ఆ అసలైన జీవాహారాన్ని స్వీకరించబోతూ ఉండగా మన హృదయాలను దేవుని హస్తాలలో పెడుతూ ఒక చిన్న తీర్మానాన్ని చేసుకుందాం. ఓ ప్రభువా, నా జీవితంలోని సమస్త లేములను, సమస్త కొరతలను నీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. ఈ లోకపు ఆశల వెనుక పడకుండా నీ వాక్యమునందు, నీ దివ్య సత్ప్రసాదమునందు నా ఆత్మకు నిజమైన తృప్తిని పొందుకునే కృపను ప్రసాదించుము. ఏ శ్రమ వచ్చినా నీ ప్రేమ నుండి దూరం అవ్వకుండా నాకున్న కొద్దిపాటి వనరులని నీ చేతులలో పెట్టి నీ అద్భుతాలను చూసే భాగ్యాన్ని నాకు దయచేయము అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలోని కొరతలను తొలగించి దైవిక సమృద్ధితో, ఎడతెగని క్రీస్తు ప్రేమతో మనలను నమ్మకమైన శిష్యులుగా ముందుకు నడిపించుదురుగాక. మిమ్మలను, మీ కుటుంబములను ఆ దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.